హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. వీటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీరు ఆన్సర్ చేయలేని టాపిక్స్పై దృష్టి పెట్టి ఆ టాపిక్స్ను కవర్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇటీవల ఏ నగరాన్ని రాష్ట్ర ఏకైక మరియు శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయడానికి నిర్ణయం తీసుకుంది? ఏ విశాఖపట్నం, బి అమరావతి, సి కర్నూలు, డి విజయవాడ. ఆన్సర్ ఈస్ బి అమరావతి. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీర్మానం చేయడానికి నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ వన్, 11వ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్లీనరీ సమావేశం ఏ నగరంలో ప్రారంభమైంది? ఏ హైదరాబాద్, బి తిరుపతి, సి విజయవాడ, డి విశాఖపట్నం. ఆన్సర్ ఈస్ సి విజయవాడ. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మార్చి 28న ప్రారంభం కానున్న ఈ 2 రోజుల ప్లేనరీకి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతారు. నెక్స్ట్ వన్, నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఏ పుష్పకమల్ దహల్, బి కేపీ శర్మ ఓలీ, సి బాలేంద్ర షా, డి షేర్ బహదూర్ దేవ్బా. ఆన్సర్ ఈజ్ సి బాలేంద్ర షా. నేపాల్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాలేంద్ర షా కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ వన్, భారత నౌకాదళ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని ఇటీవల లోకాయన్ 26 ఎక్స్పెడిషన్లో భాగంగా ఏ దేశానికి చేరుకుంది? ఏ రష్యా, బి జపాన్, సి ఫ్రాన్స్, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈస్ సి ఫ్రాన్స్. ట్రాన్స్ ఓషియానిక్ యాత్రలో భాగంగా ఐఎన్ఎస్ సుదర్శిని ఫ్రాన్స్లోని సెట్ ఓడరేవుకు చేరుకుంది. నెక్స్ట్ వన్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి మధ్యప్రదేశ్, డి ఒడిశా. ఆన్సర్ ఈస్ బి తెలంగాణ. గిరిజనుల పునరావాసం మరియు పులుల సంరక్షణ ప్రణాళిక 2026 కారణంగా ఇది వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ వస్తువుపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని ₹10 తగ్గించింది? ఏ బంగారం, బి వంట నూనె, సి పెట్రోల్ మరియు డీజిల్, డి చక్కెర. ఆన్సర్ ఈజ్ సి పెట్రోల్ మరియు డీజిల్. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు మరియు సామాన్యులకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ వన్, భారత రూపాయి విలువ ఇటీవల రికార్డు స్థాయిలో డాలర్తో పోలిస్తే ఎంతకు పడిపోయింది? ఏ ₹85, బి ₹90, సి ₹94.84, డి ₹92. ఆన్సర్ ఈజ్ సి ₹94.84, ₹94.84. అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరియు ముడి చమురు ధరల పెరుగుదల వల్ల రూపాయి విలువ చారిత్రక కనిష్టానికి చేరుకుంది. నెక్స్ట్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇటీవల ప్రారంభించిన హ్యాకథాన్ పేరు ఏమిటి? ఏ 6G భారత్, బి 5G ఇన్నోవేషన్ హ్యాకథాన్ 2026, సి డిజిటల్ ఇండియా 2.0, డి భారత్ టెక్ హబ్. ఆన్సర్ ఈజ్ బి 5G ఇన్నోవేషన్ హ్యాకథాన్ 2026. స్వదేశీ 5G మరియు AI పరిష్కారాలను ప్రోత్సహించడానికి దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, 2026లో హాకీ ఇండియా వార్షిక అవార్డులలో ఉత్తమ పురుష ప్లేయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ పిఆర్ శ్రీజేష్, బి హార్దిక్ సింగ్, సి మన్ప్రీత్ సింగ్, డి హర్మన్ ప్రీత్ సింగ్. ఆన్సర్ ఈజ్ బి హార్దిక్ సింగ్. ఢిల్లీలో జరిగిన వేడుకలో హార్దిక్ సింగ్ పురుషుల విభాగంలో మరియు నవనీత్ కౌర్ మహిళల విభాగంలో ఉత్తమ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. నెక్స్ట్ వన్, గండక్ నది ఏ జంతువుల సంరక్షణలో 2వ అతిపెద్ద ఆవాసంగా వార్తల్లో నిలిచింది? ఏ పులులు, బి ఏనుగులు, సి ఘడియాల్స్ మొసళ్ళు, డి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు. ఆన్సర్ ఈజ్ సి ఘడియాల్స్ మొసళ్ళు. చంబల్ నది తర్వాత గండక్ నదిలో మొసళ్ళ సంఖ్య 400కు పెరిగింది. నెక్స్ట్ వన్, ఏ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్
పవర్ ప్లాంట్ను ప్రారంభించింది? ఏ అమెరికా, బి భారత్, సి చైనా, డి జర్మనీ. ఆన్సర్ ఈజ్ సి చైనా. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఏఈ ముత్తునాయగం ఏ రంగానికి చెందిన పితామహుడిగా పిలువబడతారు? ఏ భారతీయ అణురంగం, బి లిక్విడ్ రాకెట్ ప్రొపల్షన్ ప్రోగ్రామ్, సి సముద్ర శాస్త్రం, డి హరిత విప్లవం. ఆన్సర్ ఈస్ బి లిక్విడ్ రాకెట్ ప్రొపల్షన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, జాతీయ ఉత్పాదక మండలి ఎన్పిసి పర్యావరణ ఆడిట్ కోసం ఏ శాఖతో ఒప్పందం చేసుకుంది? ఏ ఆర్థిక శాఖ, బి పర్యావరణ మరియు అటవీ శాఖ, సి హోంశాఖ, డి వ్యవసాయ శాఖ. ఆన్సర్ ఈజ్ బి పర్యావరణ మరియు అటవీ శాఖ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలజీవన్ మిషన్ 2.0 కింద ఏ సంవత్సరం నాటికి ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఏ 2026, బి 2027, సి 2028, డి 2030. ఆన్సర్ ఈజ్ సి 2028. ఏపీ ప్రభుత్వం కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2028 నాటికి 100% గృహాలకు తాగునీటి కనెక్షన్లు అందించడమే లక్ష్యం. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం 46 లక్షల మంది మహిళల కోసం హెల్త్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ను ఏ రోజున అధికారికంగా ప్రారంభించింది? ఏ మార్చి 28, బి మార్చి 30, సి ఏప్రిల్ 1, డి మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. ఆన్సర్ ఈజ్ డి మార్చి 8. స్వయం సహాయక బృందాల మహిళల ఆరోగ్యం కోసం ఈ భారీ స్క్రీనింగ్ డ్రైవ్ను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటమ్ అండ్ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ను అమరావతిలో ఎవరు ఏర్పాటు చేయనున్నారు? ఏ గూగుల్, బి మైక్రోసాఫ్ట్, సి నీలిట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, డి ఐఐటి మద్రాస్. ఆన్సర్ ఈజ్ సి నీలిట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఎక్స్ప్లెనేషన్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి డెడికేటెడ్ క్వాంటమ్ మరియు ఏఐ క్యాంపస్ను నీలిట్ స్థాపించనుంది. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 మొదటి ఎడిషన్ ఏ రాష్ట్రంలో జరుగుతోంది? ఏ ఒడిషా, బి జార్ఖండ్, సి ఛత్తీస్గఢ్, డి మధ్యప్రదేశ్. ఆన్సర్ ఈజ్ సి ఛత్తీస్గఢ్. మార్చి 25 నుండి ఏప్రిల్ 3 వరకు రాయ్పూర్, జగదల్పూర్ మరియు సుర్గుజా నగరాల్లో ఈ క్రీడలు జరుగుతున్నాయి. నెక్స్ట్ వన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన కొత్త కరెన్సీ నోట్లు ఏ నెల నుండి అమలులోకి వస్తాయని యుఎస్ ట్రెజరీ ప్రకటించింది? ఏ మార్చి 2026, బి జూన్ 2026, సి జనవరి 2027, డి మే 2026. ఆన్సర్ ఈజ్ బి జూన్ 2026 నుంచి. ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ సంతకం అమెరికన్ కరెన్సీపై రావడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం ఎవరిని సిఫార్సు చేసింది? ఏ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, బి జస్టిస్ లిసా గిల్, సి జస్టిస్ హిమా కోహ్లీ, డి జస్టిస్ నాగరత్న. ఆన్సర్ ఇస్ బి జస్టిస్ లిసా గిల్. నెక్స్ట్ వన్, ఇండియాలోని ఏ విద్యా సంస్థ మొదటిసారిగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో గ్లోబల్ టాప్ 100లో చోటు దక్కించుకుంది? ఏ ఐఐటి ఢిల్లీ, బి ఐఐటి బాంబే, సి ఐఐఎం కోజికోడ్, డి ఐఐఎం అహ్మదాబాద్. ఆన్సర్ ఈజ్ సి ఐఐఎం కోజికోడ్. నెక్స్ట్ వన్, రక్షణ మరియు పారామిలిటరీ సిబ్బందికి ఆన్లైన్ గృహ రుణాల కోసం ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి? ఏ రక్షా లోన్, బి గృహ సుగమ్, సి సేవా పోర్టల్, డి ఆర్మీ హౌసింగ్. ఆన్సర్ ఈజ్ బి గృహ సుగమ్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి దీనిని మార్చి 26, 2026న ప్రారంభించింది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ నగరంలోని విమానాశ్రయంలో ప్రారంభమైంది? ఏ హైదరాబాద్, బి ఢిల్లీ, సి కొచ్చి, డి విశాఖపట్నం. ఆన్సర్ ఈజ్ సి కొచ్చి.
ఇంద్రధనుస్సు పేరుతో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది? ఏ తెలంగాణ, బి కర్ణాటక, సి ఆంధ్రప్రదేశ్, డి తమిళనాడు. ఆన్సర్ ఈస్ సి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఆకాశ 300 దేనికి సంబంధించింది? ఏ యుద్ధ విమానం, బి 3D ప్రింటర్ అడ్వాన్స్డ్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, సి మిసైల్ సిస్టమ్, డి కొత్త గ్రహం. ఆన్సర్ ఈస్ బి 3D ప్రింటర్. నెక్స్ట్ వన్, 2026 పద్మ విభూషణ్ అవార్డు పొందిన ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎవరు? ఆయన మరణానంతరం ఈ అవార్డును పొందారు. ఏ రిషి కపూర్, బి దిలీప్ కుమార్, సి ధర్మేంద్ర సింగ్ డియోల్, డి ఇర్ఫాన్ ఖాన్. ఆన్సర్ ఈజ్ సి ధర్మేంద్ర సింగ్ డియోల్. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గగన్యాన్ మిషన్లో భాగంగా మొదటిసారిగా అంతరిక్షంలోకి పంపనున్న హ్యూమనాయిడ్ రోబో పేరు ఏమిటి? ఏ వ్యోమిత్ర, బి గగన్ శక్తి, సి స్పేస్ రాణి, డి మిత్ర. ఆన్సర్ ఈస్ ఏ వ్యోమిత్ర. మానవ సహిత యాత్రకు ముందు భద్రతా పరీక్షల కోసం వ్యోమిత్ర అనే రోబోను ఇస్రో ప్రయోగించనుంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనా బ్రిడ్జ్ ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఏ లడాక్, బి జమ్మూ కాశ్మీర్, సి చండీగఢ్, డి పుదుచ్చేరి. ఆన్సర్ ఈస్ బి జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్, భారతదేశం ఇటీవల ఏ దేశంతో కలిసి ధర్మ గార్డియన్ ఉమ్మడి సైనిక వ్యాయామాన్ని నిర్వహించింది? ఏ జపాన్, బి ఫ్రాన్స్, సి అమెరికా, డి రష్యా. ఆన్సర్ ఈస్ ఏ జపాన్. నెక్స్ట్ వన్, 2026 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఏ చైనా, బి భారత్, సి జపాన్, డి సౌదీ అరేబియా. ఆన్సర్ ఈస్ సి జపాన్, నగోయా నగరం. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ సైన్స్ పార్క్ ఎక్కడ ప్రారంభించబడింది? ఏ బెంగళూరు, బి తిరువనంతపురం, సి హైదరాబాద్, డి పూణే. ఆన్సర్ ఈస్ బి తిరువనంతపురం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.